ట్రంప్ మొన్న ఎలక్షన్లో నేను అధ్యక్షుడినైన 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని తన గురించి తను డబ్బా కొట్టుకున్నాడు కదా. దాంతో అందరూ కూడా పోనీ 24 గంటలు కాకపోయినా ఒక నెల రోజుల్లోనైనా సరే ఉక్రెయిన్కి ఉపశమనం దొరుకుతుందేమో అనుకున్నారు. అనుకున్నట్లుగానే ట్రంప్ గెలిచాడు. జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తాడని ఉక్రెయిన్ ప్రజలైతే చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ అది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పుతిన్ మాత్రం దారికి రాలేదు. పుతిన్ దారికి రాలేదు అంటే వీళ్ళు చేసుకున్నటువంటి పొరపాట్లే. ఉక్రెయిన్కి సహాయం చేయడం, రష్యాని రెచ్చగొట్టడం, మళ్ళీ రష్యాని పిలిపించి శాంతి ఒప్పందాలు చేసుకోవడం. ఎవడు వింటాడు? అలాస్కాలో జరిగినటువంటి సమావేశం తర్వాత అయినా సరే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుందని చాలా మంది అనుకున్నారు. ఈ యుద్ధం ఇక ఆగదు అని తర్వాత మళ్ళీ అదే సమావేశం తర్వాత కూడా జనాలకి అర్థమైపోయింది. ఇక ట్రంప్ వల్ల కూడా కాదు. మొన్న ఎస్సీఓ సమ్మిట్లో మోదీ గారు, అలాగే పుతిన్ గారు, జిన్పింగ్ వీళ్ళు ముగ్గురిని చూసిన తర్వాత ఒకవేళ అయితే గెయితే మోదీతో ఏమైనా అవ్వచ్చేమో. ఎందుకంటే ఉక్రెయిన్ పై కూడా మోదీ సానుకూలంగానే ఉన్నాడు. రష్యా దగ్గర చమురు కొనొద్దంటున్నటువంటి అమెరికా మాట ధిక్కరించిన ఉక్రెయిన్కి మాత్రం భారత్ చాలా సానుకూలంగానే ఉంది. పైగా రష్యా దగ్గర కొన్నటువంటి చమురుని ఇక్కడ శుద్ధి చేసి మళ్ళీ ఉక్రెయిన్కి కూడా డీజిల్ రూపంలో అమ్ముతున్నటువంటి భారతదేశం శాంతియుతంగా దౌత్యపరంగా యుద్ధాన్ని ముగించుకోండి, ఇది యుద్ధాల కాలం కాదంటూ ఎన్నోసార్లు చెప్పాడు. అలాగే జెలెన్స్కీకి కూడా చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడి సానుభూతిని కూడా తెలియజేశాడు. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని కూడా చెప్పాడు. మా దేశీయ అవసరాల కోసమే మేము రష్యా దగ్గర చమురు కొంటున్నాం తప్ప మీ మీద యుద్ధం కోసమో లేకపోతే మిమ్మల్ని ఓడించాలనే ఉద్దేశం మాకు లేదు. అసలు ఇది యుద్ధాల కాలమే కాదు. అందుకని మేము పాకిస్తాన్తో కూడా దానికి ఏం చేయాలో అది చేసి వాయించేసి వదిలేసామంటూ మోదీ గారు చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వైట్ హౌస్ లో ట్రంప్ ఏమొచ్చేసి కాంగ్రెస్ సభ్యులకి విందిచ్చాడు ప్రత్యేకంగా. మొన్న అమెరికా మొదటి మహిళ వాళ్ళ ఆవిడ మెలానియా ఇచ్చిన తర్వాత రాత్రి ఏమొచ్చేసి ట్రంప్ ఇచ్చాడు. కాంగ్రెస్ సభ్యులందరికీ ఇస్తూ ఈ మాటలు అంటున్నాడు. నేను ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను కానీ ఈ యుద్ధం ఆపలేకపోతున్నాను. నేను వచ్చిన 24 గంటల్లోనే ఆపుతాను అనుకున్నాను. కానీ పుతిన్ అయితే మాత్రం దారికి వచ్చే పరిస్థితి నాకు కనిపించడం లేదు. బహుశా పుతిన్ నేనేమైనా తక్కువ అంచనా వేశానేమో అనుకుంటూ ఆయన మాట్లాడినట్లుగా కొన్ని వర్గాలు అయితే బయట పెట్టాయి. కాంగ్రెస్ సభ్యుల్లోనే కొంతమంది బయట చెప్పడం జరిగింది. ట్రంప్ వల్ల కూడా కాదు ఈ యుద్ధాన్ని ఆపడం. ఆపితే గీపితే అది పుతిన్ వల్లే, లేదా భారత్ లాంటి దేశాలు ఏదైనా కలగజేసుకొని మాట్లాడితే ఆపాలి తప్ప ఇక ట్రంప్ వల్ల అయితే కాదు. అతనే అన్ని విధాలుగా ఢీలా పడిపోతూ ఉన్నాడు.